ప్రభువు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనము దేవుని వాక్యం నుంచి మనము నేర్చుకుందాము. అంశము పేరు ఏమిటంటే, మనిషికి పాపము ఎలా వస్తుంది, పాపిగా ఎలా మారిపోతున్నాడు. అంటే కొత్తగా పాపిగా మారిపోవడం ఏంది అనే ప్రశ్న కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపులే, ఇందులో సందేహం ఏమీ లేదు. కానీ చాలా మంది విశ్వాసులని మనం చెప్పుకుంటాం కదా, యేసుక్రీస్తుని మనం అంగీకరించి బాప్తిసం ద్వారా పాపము నుంచి విమోచింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తు పిల్లలుగా మనము జీవిస్తున్నప్పుడు మరలా మనము పాపులుగా మారిపోతామా అనే ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి ఎలా మనం పాపం వస్తుంది అంటే, పాపము నుంచి విమోచింపబడిన తర్వాత రక్షణ అనేటువంటి మార్గములో మనము కొనసాగాలంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను తూచా తప్పకుండా మనం పాటించినప్పుడు ఆ రక్షణ మార్గంలో మన ప్రయాణం అనేటువంటిది కొనసాగుతుంటుంది. మనం ఇక రక్షింపబడలేదు, పాపము నుంచి విమోచింపబడి ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా బాప్తిసం పొంది రక్షణ అనే మార్గంలోనికి మాత్రమే మనం వచ్చాము. ఆ రక్షణ అనేటువంటి మార్గంలో మన ప్రయాణం చాలా దూరము ఉంది. ఆ ప్రయాణములో ఎలా ప్రయాణం చేయాల, రక్షణ అనేటువంటి మార్గంలోనికి వచ్చిన మనము ఎలా మనము ప్రయాణం గమ్యస్థానాన్ని మనము చేరుకోవాలా కదా. అంతము వరకు సహించు వాడేవాడో వాడే రక్షింపబడతాడు అని మనకి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది కదా. కాబట్టి చాలామంది రక్షణ పొందారా మీరు కదా, విశ్వాసులు అప్పుడప్పుడు ఏమని మాట్లాడుకుంటారు, మీరు రక్షింపబడ్డారా, రక్షణ పొందారా? నేను పలానా సంవత్సరం పొందాను, రక్షణ పొందేశాను, నన్ను ఇంకా రక్షణ పొందలేదు. మనం రక్షణ అనే మార్గంలోనికి వచ్చాం. మనం పాపము నుంచి విమోచింపబడి రక్షణ అనేటువంటి మార్గంలోనికి వచ్చి ఇంకా రక్షింపబడలేదు, ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణములో ఆయన చెప్పిన ఆజ్ఞలని మనం పాటిస్తూ మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ గమ్యము వరకు కదా, అంతము వరకు సహించిన వాడేవాడు వాడు రక్షింపబడతాడు అనేటువంటి మాట ఉంది కదా. కాబట్టి మనం ఆ యొక్క రక్షణ అనేటువంటి మార్గములో మనం తుది దశకు మనము చేరుకోవాలంటే ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏవైతే ఉండవో తూచా తప్పకుండా మనము పాటించినప్పుడు మనము రక్షణ అనేటువంటి మార్గంలో మన ప్రయాణం కొనసాగుతుంది అని మనం గ్రహించవచ్చు. అంటే రక్షణ మార్గంలో కూడా మనం పాపులయ్యే అవకాశం ఉంది అంటే ఉంది. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను మనం పాటించలేనప్పుడు మరలా మనము పాపులుగా అయ్యే అవకాశం ఉంది. పాపము వస్తుంది. ఎలా వస్తుంది పాపము మనిషికి అని పెట్టుకున్నాం కదా ఈ యొక్క అంశానికి. ఒకసారి దేవుడు ఏదైతే చెప్పాడో ఇది చెయ్యండి అని చెప్పినప్పుడు దానిని మనం చేయాలా, ఇది చేయొద్దు అని చెప్పినప్పుడు దానిని చేయకుండా ఉండాల. కాబట్టి ఒకసారి సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనంలోన మనం ఒక మాట చూసినట్లయితే, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మనము ఒక మాట మనం చూసినట్లయితే, అక్కడ ఇంకా మీరు అట్లు చేయని ఎడల
యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మను పట్టుకొనును. అంటే పైన మోషే ద్వారా యెహోవా ఏమని వారికి చెప్పాడో, ఇలా చెయ్యండి, ఇలా నడవండి, ఇలా జీవించండి అని ఏ విధంగా అయితే చెప్పాడో అట్లా కనుక మీరు చేయకుండా ఉండినట్లయితే మీరు యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు, ఆ పాపమే మిమ్మల్ని పట్టుకుంటది కదా. వీళ్ళు ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచింపబడి కానాను మార్గంలో ఉండరు, ఇంకా కానాను చేరలేదు, మార్గంలో ప్రయాణంలో ఉండరు. అప్పుడు పాత నిబంధన గ్రంథం. ఇప్పుడు మనము పాపము నుండి విమోచింపబడి పరలోక మార్గంలో ఉన్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మార్గంలో ఉన్నాం. వాళ్ళు కనాను మార్గంలో ఉన్నారు, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు పాపము నుంచి విమోచింపబడబడు. వాళ్ళు భౌతికంగా ఆ రోజు ఐగుప్తులో బానిసత్వం నుంచి విమోచింపబడి కానాను దేశానికి ప్రయాణములో కొనసాగుతున్నాడు. మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా నడుచుకోండి, ఈ విధంగా మీరు అనుసరించండి అని మోషే ద్వారా కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, మోషే చెప్పిన మాటల ప్రకారంగా మీరు చేయని ఎడల యెహోవా దృష్టికి మీరు పాపము చేసిన వారగుదురు అని చెప్తాడు ఇక్కడ. మరి కొత్త నిబంధనలో చెప్తాడు అన్నమాట. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనము చూసినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయని వానికి పాపము వస్తుంది, పాపము కలుగుతుంది. ఆ పాపము కలిగినప్పుడు ఆ పాపమే మిమ్మల్ని పట్టుకుంటది అంటాడు కదా. మనం చూసాం కదా, పాపమే పట్టుకుంటది. మరి మేలైనది ఏంది? ఏముంది మేలైనది? ఈ ప్రపంచములో ఒక పాపికి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరుగని వాని దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం అనేటువంటి ఈ సువార్తని అర్థం చేయించి ఆ పాపములో నుంచి విమోచించడమే మనం ఆ వ్యక్తికి మేలు చేసిన వారం అవుతాం. ఇక ఇది అసలైనటువంటి మేలు. ఇంకా తర్వాత మామూలుగా శరీరానికి సంబంధించినటువంటి మేలులు కొన్ని ఉంటాయి, ఆ సంగతులు మనకు తెలిసినటువంటి విషయాలే. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగుతుంది. మరి ఏం చేయాలా మనము? ప్రభు అయిన యేసుని ధరించుకున్నటువంటి మనము ఆయన యొక్క శరీరములోన, ఆయన యొక్క రక్తములోన చెయ్యి వేస్తున్నటువంటి మనము ఆ మరణాన్ని ప్రచురించాలా కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మనము 23 నుంచి కనుక మనము చూసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చూద్దాం ఒకసారి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను.
మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణముని ప్రచురించుదురు. ప్రభువు వచ్చు వరకు ఆయన మరణముని ప్రచురించుదురు. ఇది చెయ్యండి అని చెప్పినట్టున్నా వద్దని చెప్పినట్టున్నా? ఇది ప్రతి ఒక్కరూ ఈ యొక్క బలలో చేయి వేసిన ప్రతి ఒక్కరూ చేసినటువంటి పని ఇది. ఎప్పుడైతే మీరు ఆయన శరీరము తిని ఆ రొట్టెని తిని ఆ యొక్క రక్తము త్రాగి మీరు ఆయన మరణాన్ని మీరు ప్రచురించాలా. ప్రభువు వచ్చు వరకు ఆయన మరణానికి మీరు సాక్షులుగా ఉండాలా. మరి ఇది చేయండి అనా వద్దనా? ఇది చేయండి అని చెప్పినప్పుడు ఎంతమంది ఈరోజు దానిని చేస్తున్నారు? మరి చేయటము లేదంటే, ఇది ఇప్పుడు చేయండి అని చెప్పినప్పుడు దానిని చేయటము లేదంటే ఏం కలుగుతుంది మనకి కదా? అట్లు చేయని ఎడల మీకు పాపము కలుగుతుంది అంటారు కదా, సంఖ్యాకాండం మనం చూసాం కదా. చెప్పినది చెప్పినట్టు చేయని ఎడల మీకు పాపం కలుగుతుంది, ఆ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. మరి ఇప్పుడు ఇట్లా చేయండి అని పౌలు కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి చెప్తున్నప్పుడు, మరి ఈరోజు నీవు నేను కూడా ఆ ప్రభువు యొక్క శరీరంలోన ఆయన రక్తంలోన మనము కూడా పాలిభాగస్తులు అయినప్పుడు, మరి మనము కూడా ఆయన మరణాన్ని మనం ప్రచురించాలా అని మనకు కూడా ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు, మరి అది చేస్తున్నామా లేదా? అది చేయట్లేదు అంటే మనకేం కలుగుతుంది? పాపం కలుగుతుంది, సమస్య లేదు. మరి ఎట్లా అంటే అందరూ సువార్థికులేనా? లేదు, అందరూ సువార్థికులేం కాదు. ఆయన మరణాన్ని ఏ విధంగా మనము ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎవరి ద్వారా తీసుకొని వెళ్ళాలా, ఆ తీసుకొని వెళ్ళే దాంట్లో నా పాత్ర ఏమిటిది కదా? పంపించేవాడు లేకుండా ఎట్లు కదా? ఒకసారి రోమపత్రికలో మనకు కనిపిస్తుంది కదా, ఎంత విచిత్రం చూడ. ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయం 17 వచనం ఒకసారి చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17 వచనం చూద్దాం ఒకసారి. పద్నాలుగున చూద్దాం ఒకసారి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు. అంటే ప్రకటించే వాళ్ళని పంపించాలా? ఇందులో నీ పాత్ర ఏమిటి అనే విషయాన్ని ప్రభువు యొక్క పాత్రలో చేయి వేసిన ప్రతి ఒక్కరం మనము నేర్చుకొని ఆయన యొక్క మరణానికి నేను ఏ విధంగా సాక్షిని నేను ప్రకటిస్తూ ఉన్నానా, ఆయన మరణాన్ని ప్రచురించే విషయంలో నా పాత్ర ఏమిటి, ఎలా నన్ను ప్రభు యొక్క మరణానికి సాక్షిగా ఏ విధంగా ఉన్నాను అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మనము వేసుకొని ఏ విధంగా మనము ముందరికి వెళ్ళాలి. అలా వెళ్ళలేదంటే మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి ఏం కలుగుతుంది? పాపము కలుగుతుంది. అదే పాపం ఒకానొక రోజు మనల్ని పట్టుకుంటుంది కదా. మనం ఎంత విచిత్రం. ఇంకా ఏమేమి చెప్పాడు, ఏమేమిటికి దూరం ఉండాల, మనం ఏమేమి చెయ్యాల కదా. మనము ఇది చెయ్యండి అని చెప్పినప్పుడు అది చేయకుండా కూడా మనకి పాపం వస్తుంది. ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి, ఇవి చెయ్యొద్దండి, ఇలా అనుసరించద్దండి, ఇలా ఉండొద్దండి అని చెప్పినప్పుడు అలా వండినా కూడా మనకు పాపము వచ్చేస్తుంది. కాబట్టి
ఒకసారి మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మనం కొన్ని వచనాలు చూస్తే విశ్వాసులకి దేవుడు కొత్త నిబంధనలో ఇస్తున్నటువంటి ఆజ్ఞలను కూడా మనము చెప్పవచ్చు. దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞలు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడింప చేస్తూ ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి మీరు ఎట్లా ఉండాలా, ఎట్లా ఉండకూడదు, మీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా ఉండకూడదు అని వారికి ఏ విధంగా చెబుతూ ఉన్నాడో మనం ఒకసారి చూద్దాం. ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మనం చూసినట్లయితే 3వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు 9 వచనాల వరకు ఇక్కడ ఒక విశ్వాసి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలో ఆయన చెబుతున్నటువంటి ఈ యొక్క విషయాలు మనం చూద్దాం. ఇక్కడ మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. వీటి పేరైన కూడా ఎత్తకూడదంట. ఎంత విచిత్రం చూడండి, ఎంత కఠినమైనటువంటి ఆజ్ఞలి కదా. ఒక వీధిలో ఒక రకమైనటువంటి స్థితిగతులు జరిగినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడకుండా ఈరోజు ఎంతమంది విశ్వాసులు అంటారు. వాటి పేరు జాగ్రత్తమే కానీ, అపవిత్రత కామకత్వమే కానీ ఒక విశ్వాసి నోటి వెంబడి ఇవి రాకూడదు. ఇవి వచ్చేవంటే అర్థమైంది అంటే పాపము చేసిన వారం అవుతాము. ఎంత మరోసారి చూడండి, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇదే పరిశుద్ధులకు తగినది. 4వ వచనం, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను కదా. వ్యభిచారి గాని, దొంగ గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని ఇవన్నీ చేసేవారు దేవుని రాజ్యానికి వారు హక్కుదారులు కారు అనేటువంటి సంగతి మీకు తెలుసు. కాబట్టి మీ నోటి వెంట కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ ఈ స్వరస్వత్వ మాటలు కానీ, వీధిలో జరుగుతున్నటువంటి సొల్లు కబుర్లు, దంబపు మాటలు ఇవి మీ నోటి వెంట రాకూడదు. ఒకవేళ వచ్చేవంటే అర్థమైంది ఇంకా నన్ను చెప్పాల్సిన అవసరము లేదని అనుకుంటా. కింది చూద్దాం ఒకసారి. 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. అట్టి వారితో మీరు పాలివారై ఉండకుడి. కిందకి చూడు ఒకసారి. మీరు పూర్వముందు చీకటై ఉంటరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే ఒకప్పుడు మన స్థితిగతులు అవే. అక్కడి నుంచి మనం విమోచింపబడి వెలుగనే రక్షణ మార్గంలోనికి మనము వచ్చేసాం. కాబట్టి మనం వాటిని అనుసరించకూడదు, వాళ్ళతో సహవాసం మనము చేయకూడదు. మరి ఎలా మనం ముందరికి వెళ్ళాలో కిందికి చెప్తారు చూడు. ఇక్కడ 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి,
సత్యమును వాటిలో కనబడుచున్నవి కదా. ఇక్కడ 10 గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునడి. దేవునికి నేను ఎట్లా ఉంటే ఆయన నన్ను ఇష్టపడతాడో, ఏమి చేసినా ఆయన సంతోషపరచగలను అనే విషయాన్ని పరీక్షించి తెలుసుకోవాలి కదా. పరీక్షించి తెలుసుకోవాలి అంటే పరీక్షించాలా దేవునికి ఏది ఇష్టమో అనేటువంటి కదా. మన భార్యతో మన పిల్లలతో మనం సహవాసం చేసినప్పుడు, మనము ఒక ప్రాంతానికి కదా వెళ్ళినప్పుడు, ఇంటికి కొన్ని వస్తువులు మనము తీసుకొని వెళ్ళాలనుకున్నప్పుడు ఏమంటే అవే పట్టుకొని రాము కదా. అంటే మా యొక్క కుటుంబంలోనే ఇవైతే ఇష్టపడతారు, ఇవైతే ఇష్టం లేదు అని మనకు తెలిసిపోతుంది కదా. కుటుంబం సహవాసం కలిగి ఉంటాం కాబట్టి వాటికి వాటివి మనం తీసుకొని వెళుతూ ఉంటాం అన్నమాట. దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవునికి ఏది ఇష్టం అనేటువంటి సంగతి మనకు తెలుస్తుంది. అప్పుడు దేవునికి ప్రీతికరమైనది ఏదో మనము అవి చేస్తాము. కాబట్టి మరి ఇక్కడ ఇంకా ఈ 3వ వచనం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుండి 8 వచనాల వరకు ఏవేవైతే విరుద్ధ కార్యాలు ఉండవో, మరి వీటిలో ఏ విషయంలోనూ నేను సిగ్గుపడి ఉన్నానా అనే విషయాన్ని మనం పరీక్షించుకొని ఇక వీటికి దూరంగా ఉండాలా, వీటి పేరు నీ నోట్లో నువ్వు ఎత్తకూడదు అని చెప్పినప్పుడు మనం జాగ్రత్త కలిగి ఒకవేళ ఎత్తితే మనకు పరిస్థితి ఏంది, ఎత్తకూడదని చెప్పినప్పుడు ఎత్తితే విరుద్ధమవుతుంది, దేవునికి విరుద్ధమైనప్పుడు పాపం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఒకసారి కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక కూడా చూడండి, ఒకసారి పక్కనే 3వ అధ్యాయం 3వ వచనం నుండి ఒకసారి చూడండి. కదా ఫస్ట్ నుండి కూడా చదువుకుంటే, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు, ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి 5వ వచనం చూడండి ఒకసారి. కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామారతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల వారి మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపమును, అగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధములు ఆడకూడి, ఎలానగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరితపించి జ్ఞానమునకు కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావముని ధరించుకొని ఉన్నాము. ఇక్కడ ఏవేవైతే ఇక్కడ 5వ వచనం నుండి మనకి చెబుతూ ఉన్నాడో అవి మన జీవితంలో ఉన్నాయా? ఈరోజు మనం ఒకవేళ దూరంగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనము ఒకసారి కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా పౌలు ద్వారా ఇస్తున్నటువంటి ఈ మాటలకి మనం విరుద్ధంగా ఉన్నామా, ఎలా మనము ఉంటున్నాము అనే విషయాన్ని మనం ఒకసారి మన జీవితాన్ని మనం ఒకసారి వీటిని పక్క పక్కన పెట్టుకొని మనం చూస్తే
మరి ఏమైనా వాటికి బానిసలుగా మనం ఉన్నామా కదా? వస్తారు కదా, ఎంత విచిత్రం చూడి కదా. 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణను, మీ నోట బూతులను, వీటన్నిటిని విసర్జించండి. ఇవి రాకూడదు మీ నోటనక బూతులు. అంటే ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవుల నోటిలో నుంచే బూతులు, సరస్వతులు, జోకర్ మాటలు కదా, ఇలా ఎన్నో రకరకాలుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటన్నిటినీ మనము పక్కన పెట్టి కదా, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటని, ప్రతి ఆజ్ఞని, ఏదైతే చేయమన్నాడో నన్ను చేస్తున్నానా లేదా, ఏదైతే చెయ్యొద్దు అని చెప్పాడో దానికి నేను దూరంగా ఉన్నా దాన్ని అనుసరిస్తున్నానా అనే విషయాన్ని మనం పరీక్షించుకొని వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు శిలువ రక్తాన్ని వ్యర్థము చేయకుండా ఆయన పాదాల చెంతకు చేరి ఒకవేళ నీకును పరలోకానికి విరుద్ధంగా జీవించని ఈ రక్షణ అనేటువంటి మార్గంలో ఎలా ప్రయాణం చేయాలో, నన్ను అనుసరించవలసినటువంటి మాటలను మనము ఎప్పటికప్పుడు సహవాసము ద్వారా తెలుసుకొని ముందుకి కొనసాగుతూ ఆ రక్షణ విషయంలో మనం గమ్యము చేరే వరకు ఎలా అనుసరించాలో, వేటిని మనం పాటించాలా కదా, ఏటిని వదిలిపెట్టాలా అనే విషయాన్ని ఎప్పటికెప్పుడు మనము అనుసరిస్తూ మనము ముందుకి కొనసాగవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ, మరి నాతో పాటు మనం ఆ విధంగా చేసుకుంటూ మన జీవితాన్ని ఆత్మీయ జీవితంలో ఇంకా బలపరుచుకుంటూ ఈ రక్షణ అనేటువంటి మార్గంలోనికి మనము మరలా రక్షణని కోల్పోకుండా ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎంత వేదన వచ్చినా కదా, ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా తొలగిపోకుండా మనము చేరవలసిన గమ్యస్థానానికి మనం ప్రయాణము చేసేదానికి దేవుని సహాయమును మనము తీసుకుంటూ కదా, ఆ సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన ద్వారా ఎక్కడైతే మనము లేవలేని స్థితిలో మనము ఉంటామో అప్పుడు మనము ప్రభువు సహాయం తీసుకొని ప్రార్థన ద్వారా ఆయన సహాయాన్ని తీసుకొని మనము ముందరికి మన జీవితాన్ని కొనసాగా చేసుకుందాము. మరి యొక్క వాక్యము అర్థమైందని నేను భావించుకుంటాను. కాబట్టి ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని నేను ముగించి సెలవు తీసుకుంటాము. అందరికీ వందనాలు.